ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో అంట ఎక్కువ మంది పిల్లల్ని కనే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే నార్త్ ఇండియాతో మనం కంపేర్ చేస్తే కనుక సౌత్ ఇండియన్ స్టేట్స్లో జనాభా తగ్గిపోతుంది అనమాట. దాంతో మనకి వర్కింగ్ పాపులేషన్ కూడా అంటే ఏ రాష్ట్రం బాగుపడాలన్నా ఏ ప్రాంతం బాగుపడాలన్నా సరే మనకి జనాభా చాలా అవసరం అనమాట. ఇంతకు ముందు వరకు కూడా జనాభా అనేది ఒక బరువుగా చూసేవాళ్ళు, కానీ జనాభాని ఇప్పుడు ఒక ఎసెట్ లా చూస్తున్నారనమాట. హ్యూమన్ రిసోర్స్ అనేది రాను రాను ఒక ఆస్తిలాగా ఎసెట్ లాగా మారిపోయింది. దీనికోసం కూడా ఏపీ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాలసీ అనేది ఒక పాలసీ తీసుకురాబోతుంది అనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏపీ గవర్నర్ రీసెంట్గా రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ అన్ఫాల్ చేస్తూ హింట్ కూడా మనకి ఇచ్చారనమాట. ఇలాంటి పథకాలే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం కూడా దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెడుతోంది. స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇద్దాం ఎక్కువగా పిల్లల్ని కనే వాళ్ళకి అని చెప్పి ఫోకస్ పెడుతుంది. ఒక పక్క చర్చ ఈ విధంగా ఉంటే ఇంకో పక్క మాత్రం చాలా మంది దీన్ని విమర్శిస్తున్నారు కూడా. ఉన్న వాళ్ళకే ఈ రాష్ట్రాల్లో సరిగ్గా వసతులు లేవు, రోడ్లు లేవు, సరైన ఫెసిలిటీస్ లేవు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, దాంతోపాటు హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు. ఇలాంటప్పుడు ఎక్కువ మంది పిల్లల కంటే ఎవరొచ్చి పోషిస్తారు, ఎవరొచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? గవర్నమెంట్ ముందుగా ఉన్న ఏరియాస్ని డెవలప్ చేయాలి, అర్బన్ రూరల్ డివైడ్ని తగ్గించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపంతో చాలామంది పిల్లలు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరినీ అడ్రస్ చేయకుండా ఇంకా పిల్లలు ఎక్కువ మంది కంటే రాష్ట్రానికి బరువు అవదా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు.